ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకి సంబంధించి పూర్తి అప్డేట్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నందిగ్రామ్ ఫలితం అనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. సువేందు అధికారి 16వ రౌండ్లో 6 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. లాస్ట్ రౌండ్ కౌంటింగ్ ప్రస్తుతం అక్కడ కొనసాగుతోంది. మమతానా సువేందు అన్నది తెలియబోతోంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకి సంబంధించి పూర్తి డీటెయిల్డ్ అప్డేట్స్ అందిస్తారు న్యూస్ రూమ్ నుంచి నరసింహారావు, ఇస్మాయిల్ ఇద్దరు. నరసింహారావు, ఫస్ట్ నందిగ్రామ్ గురించి మాట్లాడదాం. 16 రౌండ్స్ కంప్లీట్ అయిపోయినాయి. 6 ఓట్లలో సువేందు అధికారి ఉన్నారు. లాస్ట్ రౌండ్ తీవ్ర ఉత్కంఠభరితమైన రిజల్ట్గా కనబడుతోంది. ఏమంటారు? ఓవరాల్ ఎనాలిసిస్ ఏంటి? మన ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. ప్రస్తుతం మ్యాచ్ పీక్ స్టేజ్లో ఉంది. లాస్ట్ ఓవర్ ఎవరు హిట్ చేస్తారు, ఎవరు 6 కొడతారన్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. నందిగ్రామ్లో కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉంది. ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్ జరుగుతున్నప్పుడు ఎలాంటి టెన్షన్ ఉంటుందో ప్రస్తుతం నందిగ్రామ్ విషయంలో కూడా అలాంటి టెన్షనే ఉంది. మనతో పాటు ఇస్మాయిల్ నాడు. ఇస్మాయిల్, ఏంటి నందిగ్రామ్లో ఏం జరుగుతుంది? బాల్కి మారుతుంది, క్రికెట్ మ్యాచ్ లాగా కనిపిస్తుంది మనకు. డెఫినెట్గా నందిగ్రామ్ అనేటువంటిది దాని చారిత్రక నేపథ్యం కూడా మనం చూడాలి. ఎందుకు అక్కడ మమతా బెనర్జీ వెళ్ళింది, సువేందు అధికారి అక్కడ ఎందుకు వచ్చారు, ఇవన్నీ ఇష్యూస్ చూడాలి. ఇప్పుడు ఏ క్షణంలోనైనా రిజల్ట్ రావచ్చు. బట్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం 16 రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి. 6 ఓట్ల ఆధిక్యంలో సువేందు అధికారి ఉన్నాడు. సువేందు అధికారిని మనం ఎప్పుడు తీసి పారేయలేము. సువేందు అధికారి కొద్ది రోజుల క్రితం వరకు తృణమూల్ కాంగ్రెస్లో ఒక స్ట్రాంగ్ లీడరు. మమతా బెనర్జీ తర్వాత ఆ స్థాయిలో పరపతున్నటువంటి నాయకుడు. ఆయనకు సంబంధించినటువంటి ఏరియా అది. ముఖ్యంగా నందిగ్రామ్ 2009లో జరిగినటువంటి 2007 నుంచి ప్రారంభమైంది. 2007, 8, 9 వరకు కూడా అక్కడ ఆందోళనలు జరిగాయి. ముఖ్యంగా సింగూర్ నందిగ్రామ్కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి అక్కడ ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత మమతా బెనర్జీ రైతులు చేసినటువంటి ఆందోళనలు క్యాప్చర్ చేశారు. ఆమె అక్కడ నిరాహార దీక్ష దిగారు. పోలీసులు కాల్పులు జరిగాయి. నందిగ్రామ్లో పోలీసు కాల్పులో దాదాపు 13 మంది చనిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత నందిగ్రామ్ ఒక విధంగా తృణమూల్ కాంగ్రెస్కి ఒక స్ట్రాంగ్ హోల్డ్ లాగా ఉంది. ఆమె అక్కడి నుంచి ఒక విధంగా మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కావడానికి 2011లో నందిగ్రామ్ ఉద్యమం అనేటువంటిది కీలకం. నందిగ్రామ్లో 2016లో సువేందు అధికారి పోటీ చేశారు. మోర్ దెన్ 60%, 60% ఎక్కువ ఓట్లతో అక్కడ సువేందు అధికారి గెలిచారు. చాలా పెద్ద మార్జిన్. అక్కడ నుంచి గెలిచిన తర్వాత ఆయనకు మంత్రిగా ఆయన వచ్చారు. మంత్రిగా కూడా 2-3 పోర్ట్ఫోలియోస్ ఆయన దగ్గర ఉన్నాయి. వివిధ బోర్డులు, అదేవిధంగా వివిధ సంఘాల చైర్మన్గా దాదాపు 30 సంస్థలకు అతను అధికారి చైర్మన్గా ఎట్లా ఉన్నారు. ఆ ఏరియాలో సువేందు అధికారి వాళ్ళ ఫాదర్ ఎంపీగా ఉన్నారు, వాళ్ళ బ్రదర్ ఎంపీగా ఉన్నారు. అధికారీస్, వాళ్ళ ఇంటి పేరు అధికారీస్ ఫ్యామిలీస్కి ఒక పట్టు ఉంది. కొంచెం మైక్రో లెవెల్లో మాట్లాడితే అసలు గ్రౌండ్ లెవెల్లో ఒక ముఖ్యమంత్రి కంటెస్ట్ చేస్తుంది. ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉందంటే ఈ నందిగ్రామ్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఒక సముద్రానికి నది కలిసేటువంటి ప్రాంతంలో ఉంటుంది. ఆ ఏరియాలో పెద్ద ఎత్తున రొయ్యల సాగు అనేటువంటిది జరుగుతుంది. పెద్ద ఎత్తున దాదాపు 10,000 ఎకరాలు, 15,000 ఎకరాలు మనం చిన్న ఏరియాస్లో ఇస్తే అందులో ఏం చేస్తారంటే సముద్రపు ఉప్పు నీటిని ఇల్లీగల్గా నందిగ్రామ్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో పంప్ చేసి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్లోకి ఆ ఉప్పు నీటిని నింపి అందులో రొయ్యలు సాగు చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎక్కువగా ముస్లిమ్స్ దాన్ని కల్టివేట్ చేస్తారు. వాళ్ళతో సువేందు అధికారికి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఇల్లీగల్ వర్క్, కానీ దీనిని అతను మానిటర్ చేస్తారు. అతనికి పెద్ద ఎత్తున డబ్బు వస్తుంది అనేటువంటి ఆరోపణలు అక్కడ ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి ముస్లిం ఓట్ బ్యాంక్ అతని చేతిలో ఉంది అని చెప్పడానికి నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. పెద్ద ఎత్తున 20-30 వేల ముస్లింలు అతని చేతిలో ఉంటారు. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన ఫిషర్మెన్ కమ్యూనిటీ లీడర్స్ అతని చేతిలో ఉంటారు. కాబట్టి అతను చాలా డీప్ రూటెడ్గా అక్కడ నందిగ్రామ్లో ఉన్నాడు. కాబట్టి అంత ఈజీ కాదు మమతా బెనర్జీకి. ఒక క్యాంపెయిన్ స్ట్రాంగ్గా నడిపారు. మహిళా ఓట్ బ్యాంక్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అట్ ద సేమ్ టైం 70-80 వేల ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ను పూర్తిగా తమ వైపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. బట్ స్టిల్ సువేందు అధికారి నుంచి ఒక స్ట్రాంగ్ ఫైట్ ఉంది. 200 సీట్లు మమతా బెనర్జీ గెలిచింది, కానీ ఆమె సీట్ విషయంలోనే కన్ఫ్యూజ్ అవుతుంది. టీం వరల్డ్ కప్ గెలిచింది, కానీ కెప్టెన్ మాత్రం డక్అవుట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. సో మమతా బెనర్జీలో ఎక్కడో కొంత టెన్షన్ అయితే ఉండాలి. డెఫినెట్గా ముందు నుంచి కూడా అక్కడ క్యాంపెయినింగ్ చేసినటువంటి ఒక ఏరియాలో క్యాంపెయిన్ చేసినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఒకసారి చూస్తే మొత్తం ఆ క్యాంపెయినింగ్ తీరు జరిగినట్టు చూస్తే మైక్రో లెవెల్లో చేస్తారు. పోలరైజేషన్ పెద్ద ఎత్తున జరిగింది. ఎందుకంటే అక్కడ సువేందు అధికారి ప్రతి మీటింగ్లోనూ మనం 70% ఉన్నాం, వాళ్ళు 30% ఉన్నారు, మనం భయపడొద్దు అనేటువంటి ఒక కామెంట్ను చాలా అగ్రెసివ్గా తీసుకెళ్లారు. దీన్ని మమతా బెనర్జీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళింది. ఇది విభజించేటువంటి ఒక రిలీజియస్ పాలిటిక్స్ జరుగుతున్నాయి, దీన్ని కంట్రోల్ చేయాలి అనేటువంటి ఒక ఇష్యూ ఆమె దగ్గర నుంచి వచ్చింది. బట్ స్టిల్ దీన్ని మనం ఒకసారి చూస్తే అంటే 70% హిందూ ఓట్ బ్యాంక్ ఉంది, 30% ముస్లిమ్స్ వేస్తారా ఓటు అనేటువంటిది కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి అంశం. అంటే 30% ఓట్లలో సువేందు అధికారి వ్యక్తిగతంగా ఎంతమంది ఓట్స్ తీసుకురాగలుగుతాడు అనేటువంటి ఇష్యూ జరిగింది. మొత్తం ఈ పూర్తి ఎలక్షనీరింగ్ జరిగేటువంటి క్రమంలో ఒకటి మనం చూడాలి, మైక్రో లెవెల్లో అక్కడ సువేందు అధికారి డైరెక్ట్గా గ్రౌండ్లో తిరిగారు. అయితే అక్కడ నుంచి ఎందుకు మమతా బెనర్జీ పోటీ చేశారు అనేటువంటి ఇష్యూ కూడా ఉంది. ఒకవేళ ఛాలెంజ్ తీసుకుందా లేకపోతే సవాల్ స్వీకరించి అక్కడికి వెళ్ళింది అనుకోవచ్చు. ఒకవేళ మమతా బెనర్జీ అక్కడ నుంచి పోటీ చేయకపోతే ఒక ఇష్యూ ప్రధానంగా ఏంటంటే
అసలు అక్కడ సువేందు అధికారి ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదు, ఈజీగా గెలిచేవాడు. దాంతోపాటు ఆ మేదినిపూర్ మొత్తం జిల్లా కావచ్చు, లేకుంటే మిడ్నాపూర్ ఉమ్మడి మిడ్నాపూర్ జిల్లా కావచ్చు, పక్క జిల్లాలో అతను ఇంకా ఎక్స్పాండ్ అయ్యేవాడు, ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసేవాడు. అతన్ని కట్టేల్ చేయడానికి, అతన్ని అదుపులో ఉంచడానికి, అతన్ని కేవలం అక్కడి నందిగ్రామ్కు పరిమితం చేయడానికి 2 ఫేజ్ల ఎలక్షన్స్ అయ్యే వరకు ఇది ఒక స్ట్రాటజీగా తృణమూల్ కాంగ్రెస్ చూసింది. దీంతోపాటు మమతా బెనర్జీ గ్రౌండ్లో ఉండడం వల్ల ఎక్కడైతే అధికారిస్కి హోల్డ్ ఉందో, ఎక్కడైతే అధికారిస్ ఫ్యామిలీ ఉందో, దాని చుట్టుపక్కల సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా మమతా బెనర్జీకి సంబంధించినటువంటి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది సెంటిమెంట్గా కూడా చూసుకుంటే మమతా బెనర్జీకి 2011లో కలిసి వచ్చినటువంటి అంశం సింగూర్, అదేవిధంగా నందిగ్రామ్, ఈ 2 సీట్లను మనం చాలా జాగ్రత్తగా చూడాలి ఏ విధంగా అక్కడ డైనమిక్స్ మారాయి అనేటువంటిది. ఎందుకంటే 2011 వరకు అది కంప్లీట్లీ లెఫ్ట్ ఓరియంటెడ్ సీట్. అదేవిధంగా లెఫ్ట్ ఈసారి కొంతవరకు పోటీ ఇచ్చింది. బట్ ఆమె మీనాక్షి ముఖర్జీ అనేటువంటి ఒక అమ్మాయిని 26 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి ఒక స్టూడెంట్ లీడర్ని అక్కడ ఈసారి సిపిఎం దించింది, అక్కడ నుంచి పోటీలో ఉంది. ఆమె కూడా కొంత ఇంపాక్ట్ చూపెట్టింది, బట్ ఓట్లలో అది ఇంకా ఎక్కువ కన్వర్ట్ కాలేదు. కానీ స్టిల్ చూస్తే కొంతవరకు సువేందు అధికారి మైక్రో లెవెల్లో మేనేజ్మెంట్ చేశారు. అట్ ద సేమ్ టైం మమతా బెనర్జీ పెద్ద ఎత్తున అక్కడికి రావడము, మమతా బెనర్జీ 1-2 సార్లు ప్రచారం చేయడం. ఎలక్షన్ జరుగుతున్నటువంటి రోజు కూడా మనం చూడాలి. ఒకటి బోయాల్ అనేటువంటి గ్రామంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం పోలింగ్ అయిపోయే వరకు మమతా బెనర్జీ ఒక పోలింగ్ బూత్లో కూర్చున్నారు ఆమె లిటరల్గా. అంటే మనం చూడొచ్చు ఏ స్థాయిలో దట్ వాజ్ ఇంపార్టెంట్. అంటే ముందు నుంచి ఇది అంత ఈజీ సీట్ ఏం కాదు. జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మనం చూడొచ్చు ఇది ఒక క్లిఫింగర్, కొరకరాని కొయ్య, ఇటువంటి ఏదైనా ఫ్రేజ్ని మనం వాడచ్చు. ఒక టైంలో ప్రైమ్ మినిస్టర్ ఒక కామెంట్ కూడా చేశారు, నందిగ్రామ్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఆమె ఇంకో చోట గురించి కూడా పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారాన్ని కూడా బీజేపీ చేసింది. బట్ నందిగ్రామ్కు రావడానికంటే ముందు కూడా మమతా బెనర్జీ నందిగ్రామ్కు రావడానికంటే ముందు కూడా ఒక ప్రచారం వచ్చింది. ఆమె భవానీపూర్ నుంచి పోటీ చేశారు గతంలో 2011లో 2016లో. అయితే భవానీపూర్కు సంబంధించి ప్రధానంగా ఒక అంశం ఏంటంటే భవానీపూర్లో ఆమె ఏదైతే 25,000 ఓట్లు, ఫస్ట్ 50,000 ఓట్లతో గెలిచారు, తర్వాత 25,000 గెలిచారు. హిందీ స్ట్రాంగ్ బెల్ట్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఆమె నిజంగానే అక్కడ భవానీపూర్ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారా అనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. తర్వాత ఆమె ఇక్కడ ఓడిపోతారు కాబట్టి ఇంకో దగ్గర నుంచి పోటీ చేస్తారని చర్చ జరిగింది. దాన్ని టీఎంసీ ముందే కొట్టేసి పూర్తిగా ఇది సింగిల్గానే ఇక్కడ నుంచే పోటీ చేస్తాము, కేవలం ఇది ఒక్క సీట్ నుంచి పోటీ చేస్తామని క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆ విధంగానే ఆమె సింగిల్గా పోటీ చేశారు. బట్ డెఫినెట్గా 200 డబుల్ సెంచరీ కొట్టిన తర్వాత కూడా కెప్టెన్ అనేటువంటి వాడు డక్అవుట్ అవుతాడా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. టీం చాలా స్ట్రాంగ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ ఆమె వ్యక్తిగత పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేది కొద్ది క్షణాల్లో తేలబోతుంది. ఒకవేళ రిజల్ట్ ఆమెకు నెగిటివ్గా వస్తే డెఫినెట్గా చెప్పుకోవడానికి చాలా రీజన్స్ కూడా టీఎంసీ దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా మనం చూసే ఎగ్జిట్ పోల్ ఫలితాల తర్వాత ఈ సంఖ్య వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసామా? ఈరోజు చూస్తున్న ఈ ఫిగర్ని టీఎంసీ ఎక్స్పెక్ట్ చేసిందా ఈ ఫిగర్ దాకా చేరుకుంటామని? నేను ఫస్ట్ బెంగాల్ వెళ్ళినప్పుడు, బెంగాల్లో నేను ఒక 10 రోజులు బెంగాల్ వెళ్ళినప్పుడు, మనం బెంగాల్ వెళ్ళంగానే ట్యాక్సీ డ్రైవర్ నుంచి మొదలు పెడితే రూరల్, కోల్కతా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి చోట ఒక అపీరెన్స్ అనేటువంటిది, తృణమూల్ కాంగ్రెస్ జెండాలు కనిపిస్తాయి, తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన నాయకుల కట్అవుట్స్ కనిపిస్తాయి, ఎక్కడైనా తృణమూల్ కాంగ్రెస్ కనిపిస్తారు. చాలామంది జర్నలిస్టులు లోకల్గా మాట్లాడినప్పుడు, అక్కడ ఉన్నటువంటి బెంగాలీ జర్నలిస్టులు మాట్లాడినప్పుడు ఇక్కడ మమతా బెనర్జీ చాలా కంఫర్టబుల్గా గెలవబోతుందని మాట చెప్పారు. బట్ ఢిల్లీ నుంచి చూసేటువంటి జర్నలిస్టుల పర్సెప్షన్ వేరే ఉండేది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు మనం రిజల్ట్స్ని కూడా ఒకసారి అనలైజ్ చేస్తే 2 బెంగాల్ కనిపిస్తుంది. ఒక రూరల్ బెంగాల్, ఒకటి అర్బన్ బెంగాల్. రూరల్ బెంగాల్లో నార్త్ బెంగాల్, జంగల్ మహల్ అండ్ పార్ట్ ఆఫ్ ఏదైతే మేదినిపూర్, బంకురా లాంటి ఏరియాలు కలుపుకున్నాం. ఈ ఏరియాలో బీజేపీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, ఆ ఏరియాలో గెలుస్తుంది. బీజేపీ గెలిచినటువంటి చాలా స్థానాలు కూడా కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాయి. కొద్ది అది నార్త్ బెంగాల్ కావచ్చు, లేకుంటే ఈస్ట్ ఆఫ్ ద బెంగాల్ కావచ్చు, వెస్ట్ ఆఫ్ ద బెంగాల్ కావచ్చు. కాబట్టి ఒక 2 బెంగాల్ ఖచ్చితంగా కనిపిస్తాయి. కాబట్టి కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండింది. ప్రెసిడెన్సీ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకు, కోల్కతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మమతా బెనర్జీ కంఫర్టబుల్గా గెలుస్తుంది. రూరల్ బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కొంత బీజేపీ గెలుస్తున్నటువంటి ఒక ఇద్దరి మధ్య డిఫరెన్స్ అనేటువంటిది ముందు నుంచి ఒపీనియన్ ఉంది. మనం ఒకసారి ఫిగర్స్ చూస్తే ఈ సంఖ్య రావడానికి ఇవి కారణం అంటారా? ఇవి మరి 1-1 సింగిల్ డిజిట్లో ఇవి ఉండడం కూడా వీళ్ళకి ప్లస్ పాయింట్ అయింది అంటారు మీరు? డెఫినెట్. ఇప్పుడు ఒక మ్యాప్ చూస్తున్నాం కదా, ఈ మ్యాప్లో మనం ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఎక్కడైతే బీజేపీ కనిపిస్తుందో ఈ పోర్షన్ కంప్లీట్గా కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీలు ఆక్రమించి ఉండేటువంటివి. ఎందుకంటే వాళ్ళ ఇద్దరి సీట్లు కలిపి ఇప్పుడు బీజేపీకి వచ్చినటువంటి సీట్లు ఉన్నాయి. కేవలం 3 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి బీజేపీ ఈరోజు మనం ఈ నంబర్స్ ఏవైతే చూస్తున్నామో 80 స్థానాలు, అంటే దాదాపు 77 స్థానాలు కొత్తగా గెలుచుకుంది. ఆ 77 స్థానాలు ఎక్కడి నుంచి వచ్చాయి?
వచ్చాయి. 209 సీట్లు ఉన్నటువంటి మమతా గతంలో 2011 అంటే 2 స్థానాలు మాత్రమే మమతా బెనర్జీ తక్కువయ్యాయి. కానీ మొత్తం 77 స్థానాల్లో 75 స్థానాల్లో లెఫ్ట్ పార్టీస్ కాంగ్రెస్ నుంచి బీజేపీ గెలిచింది. కాబట్టి ఓట్స్ అండ్ ట్రాన్స్ఫర్ అనేటువంటి చాలా పెద్ద ఎత్తున జరిగింది. 2016 ఎలక్షన్స్ చూసుకుంటే దాదాపు 30% ఉంది వీళ్ళ ఓట్ బ్యాంక్. ఆ 30% ఓట్ బ్యాంక్ డైరెక్ట్గా బీజేపీలోకి ట్రాన్స్ఫర్ అయింది. లెఫ్ట్ పార్టీస్కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్. కాంగ్రెస్ దగ్గర ఉన్నటువంటి 10-11% ఓట్ బ్యాంక్ ఏదైతుందో అది పూర్తిగా మమతా బెనర్జీ వైపు వచ్చింది. కాబట్టి ముస్లిమ్స్ మమతా బెనర్జీకి అండగా ఉన్నారు, మహిళలు అండగా ఉన్నారు. కమ్యూనిస్టు క్యాడర్, కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంక్ అనేటువంటిది కంప్లీట్గా ఒక పలాయనం అనుకోవచ్చు. ఇది క్యాడర్ పలాయనం అనుకోవచ్చు, లేకుంటే పూర్తిగా మారిపోవడం అనుకోవచ్చు. అది బీజేపీలోకి వెళ్ళిపోయింది. కమ్యూనిస్టు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బెంగాల్లో ఉన్నప్పుడు ఒక టాక్సీ డ్రైవర్తో మాట్లాడాను. అతను చేయి మీద ఒక సిపిఎంకు సంబంధించిన సింబల్ను పచ్చబొట్టు వేసుకొని ఉన్నాడు. అతను అడిగినప్పుడు మీరు ఏ పార్టీకి ఓటేస్తారంటే ఈసారి మేము బీజేపీకి ఓటేస్తామని చెప్పారు. అదేంటంటే ఈసారి మేము గెలిచే పొజిషన్లో లేం కాబట్టి బీజేపీని గెలిపిస్తాం. ఎందుకు మీరు ఇంత కమ్యూనిస్టులు ఒక లెఫ్టిస్టులు ఎందుకు రైటిస్ట్ భావజాలం ఉందంటే మేము ఒకవేళ ఈసారి మమతా బెనర్జీని ఓడించగలిగితే నెక్స్ట్ లెవెల్లో మాకు బీజేపీని ఓడించడం ఈజీ అవుతుంది. మమతా బెనర్జీ స్ట్రాంగ్గా ఉన్నంత కాలం, ఎగ్జిస్ట్ అయినంత కాలం మేము ఇక్కడ గెలవలేము అనేటువంటి ఒక ఒపీనియన్ బీజేపీ క్యాడర్లో ఉంది, కమ్యూనిస్ట్ క్యాడర్లో ఉంది, కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంక్లో ఉంది. కాబట్టి ఓట్ బ్యాంక్ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్ అయింది కమ్యూనిస్టులది, అది బీజేపీకి వచ్చింది. లేదంటే ఎక్కడ కూడా అక్కడ ఓట్ బ్యాంకే లేదు. మమతా బెనర్జీ తన ఓట్ బ్యాంక్ను హోల్డ్ చేయగలిగింది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ నుంచి కొత్తగా ఓట్ పర్సెంటేజ్ తీసుకుంది. ఇప్పుడు దాదాపు 48.5% ఓట్ బ్యాంక్ వచ్చింది. అంటే 45% నుంచి 48% ఎగబాకింది. అంటే ఇంకా ఎక్కువ ఓటింగ్ జరిగింది అన్నట్టు. బీజేపీ ఈ సంఖ్యకు సంబంధించినంత వరకు ఇందాక పార్టీకి సంబంధించిన నేతలు విశ్లేషిస్తున్నప్పుడు ఎక్కడో కొంత గ్రౌండ్ రియాలిటీని మేము మిస్ అయ్యామేమో అన్న అభిప్రాయాన్ని ఇప్పుడు అంగీకరిస్తున్నారు. అంటే ఏంటై ఉంటుంది, ఎక్కడ మిస్ అయి ఉంటారు వాళ్ళ దానికి సంబంధించి? ముఖ్యంగా ఒక అర్బన్ ఓట్ బ్యాంకును బీజేపీ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేకపోయింది. చాలా చోట్ల బీజేపీ చేసినటువంటి ప్రచారాన్ని మనం చూడాలి. ముఖ్యంగా ఏదైతే రైతులకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే భూమికి ప్రధానమంత్రి సమ్మాన్ యోజనకు సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు ఇవ్వాలో అవి మమతా బెనర్జీ అడ్డుకుంటుంది అనేటువంటిది ఒకటి. తర్వాత ఇన్సూరెన్స్కి సంబంధించి, మెడికల్ ఇన్సూరెన్స్ సంబంధించి కేంద్ర పథకాలను అడ్డుకుంటున్నారు అనేటువంటిది. ఈ 2 ఇష్యూస్ని నరేంద్ర మోడీ తన చాలా పబ్లిక్ మీటింగ్స్లో పర్టికులర్గా తీసుకెళ్లడం జరిగింది. దీంతో పాటు అలిగేషన్స్, ముఖ్యంగా మమతా బెనర్జీకి సంబంధించి కట్ మనీ అనేటువంటిది కమిషన్ ఉంది ప్రతి చోట్ల. ఈ కట్ మనీ అనేటువంటిది చాలా చోట్ల వెళ్తుంది అనేటువంటిది. ఇవన్నీ ఉన్నప్పటికీ ఎక్కడో కొన్ని చోట్ల మమతా బెనర్జీ తీసుకొచ్చినటువంటి మమతా బెనర్జీ కంప్లీట్గా ఏవైతే సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందో ఆ సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయి. కొంత పర్సెంటేజ్ మధ్యలో వేస్టేజ్ ఉన్నప్పటికీ, కొంత కమిషన్స్ ఉన్నప్పటికీ అందుతున్నాయి. ఆ పర్సెంటేజ్ పనిచేసిన తర్వాత ఒక పెద్ద మహిళా ఓట్ బ్యాంక్ మమతా బెనర్జీతో ఉంది. అట్ ద సేమ్ టైం ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరైతే క్రీమ్ అనుకుంటారో, ఎలైట్ అనుకుంటారో, లేకుంటే మేధావి వర్గం అనుకుంటారో వాళ్ళు ఈసారి మమతా బెనర్జీతో నిలబడ్డారు. అంటే ఇంకొక కామెంట్ వినిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రచారం కానీ అమిత్ షా చేసిన దీదీ అంటూ ఆమె పట్ల కొన్ని కామెంట్కి సంబంధించి అక్కడ ప్రజలు దాన్ని జీర్ణించుకోలేకపోయారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అంటే ఆ క్యాంపెయిన్ స్టైల్ కూడా కొంత ఇబ్బందికరంగా మారిందా? సాధారణంగా ఒక 10 మంది కలిసి ఒక వ్యక్తిని కొడుతున్నప్పుడు అతను దొంగ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కొంత సింపతి వస్తుంది సాధారణంగా. బీజేపీ ఒక కార్పొరేట్ బాంబింగ్ లాగా ఒక క్యాంపెయిన్ చేసినప్పుడు మమతా బెనర్జీ సింగిల్గా గాయపడి వీల్ చైర్లో ప్రచారం చేస్తున్నప్పుడు సాధారణంగా ఆమె కొంత సింపతి వస్తుంది. ఈ సింపతితో పాటు కొన్ని భాష కావచ్చు, పదజాలం కావచ్చు, డెఫినెట్గా బెంగాలీలను హర్ట్ చేశాయి. బయటి వాళ్ళు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ముందు నుంచి ఉంది. బెంగాలీలు వాళ్ళ కులం కంటే, మతం కంటే వాళ్ళ భాషకు, బెంగాలీ అనేటువంటి ఒక భావజాలానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి డెఫినెట్గా అది వర్కౌట్ అయింది. కొంత ఆమెను హ్యూమిలేట్ చేసే విధంగా, ఆమెను తిట్టేటువంటి ఏదైతే కొంత కార్యక్రమం జరిగిందో అది కూడా మమతా బెనర్జీ కలిసి వచ్చింది. కాబట్టి ఈ నెంబర్స్ మనకు కనిపిస్తున్నాయి. బట్ డెఫినెట్గా ఒక విషయం మనం చాలా స్పెసిఫిక్గా చెప్పాలి. మమతా బెనర్జీ నందిగ్రామ్లో గెలుస్తారా లేదా అనేటువంటిది డెఫినెట్గా రాజకీయంగా ఒక కీలక మలుపే. బట్ మమతా బెనర్జీ ఒక చాలా అత్యంత స్ట్రాంగ్ క్యాండిడేట్ని బెంగాల్లో ఆమె ఎదుర్కొంది. ఆమె అక్కడ పోటీ చేయడం అనేటువంటిది ఒక చాలా ధైర్యమైనటువంటి నిర్ణయం. కాబట్టి ఆ పార్టీ ఈరోజు అక్కడ ఓడిపోయినప్పటికీ మమతా బెనర్జీ ఈరోజు గెలవడానికి 209 సీట్లు గెలవడానికి ఆమె అక్కడ నందిగ్రామ్లో ఒక ఛాలెంజ్ విసరడమే, ఒక విధంగా తనకు ధైర్యం ఉంది అని ఆమె నిలబడమే ఒక కారణంగా మనం చెప్పాలి. బిందు, మనం చూస్తున్నట్టుగా బెంగాల్కి సంబంధించినంత వరకు టీఎంసీ విజయం సాధించినప్పటికీ మమతా ఎలా గెలుస్తుందా లేదా అనేది ఇంకొంత టైం పట్టే అవకాశం ఉంది. ఒక 10-15 నిమిషాల్లో దీనికి సంబంధించి మమతా బెనర్జీకి సంబంధించి మెజారిటీ ఉంటుందా, లేకపోతే ఏం జరుగుతుందనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
నందిగ్రామ్ ఫలితంపై ప్రతి క్షణం ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రతి రౌండ్లో కూడా ఫిగర్స్ అన్ని మారిపోతూ వస్తున్నాయి. 16 రౌండ్లు ముగిసేసరికి 6 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు సువేంద్. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో సస్పెన్స్ థ్రిల్లర్గా మారింది నందిగ్రామ్ నియోజకవర్గం. సీఎం మమతా బెనర్జీ, ఒకప్పటి ఆమె అనుచరుడు ప్రస్తుత బీజేపీ నేత సువేందు అధికారి విజయం కోసం నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు. సీను క్లైమాక్స్ అన్నట్టుగా రౌండ్కి మెజార్టీ ఇద్దరి మధ్య దోబూచులాడుతూ ఉత్కంఠ పెంచేస్తోంది. ఇప్పటి వరకు 16 రౌండ్ల కౌంటింగ్ పూర్తి కాగా సువేందు అధికారి కేవలం 6 ఓట్ల తేడాతో లీడింగ్లో ఉన్నారు. కీలకమైన చివరి రౌండ్ అంటే 17వ రౌండ్ ఓటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. 820 ఓట్ల లీడ్లో ఉన్నారు దీదీ. రైట్, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లు సస్పెన్స్ థ్రిల్లర్గా మారింది నందిగ్రామ్ నియోజకవర్గం. సీఎం మమతా బెనర్జీ, ఒకప్పటి ఆమె అనుచరుడు ప్రస్తుత బీజేపీ నేత సువేందు అధికారి విజయం కోసం నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు. సో మొత్తం మీద మళ్ళీ ఒకసారి న్యూస్ రూమ్కి వెళ్దాం. మా కరస్పాండెంట్ నరసింహారావు ఉన్నారు. నరసింహారావు, చెప్పండి. కిషోర్, అదే ఎక్కడ చూస్తున్నా అదే మమతా బెనర్జీ గెలిచిందా లేదా అన్నది. వెస్ట్ బెంగాల్లో ఏం జరిగిందనే విషయంపై క్లారిటీ వచ్చింది. టీఎంసీ ఆమెకు సంబంధించిన పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించినప్పటికీ ఈ నందిగ్రామ్లో ఏం జరుగుతుందనే అంశంపైనే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మనతో పాటు ఇస్మాయిల్ ఉన్నాడు. ఇస్మాయిల్, మొత్తానికి ఏ క్షణమైన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాలని ఆమె రెడీగా ఉన్నారు, కానీ నందిగ్రామ్ ఎక్కడో ఆపుతుంది. బట్ డెఫినెట్గా నందిగ్రామ్ అనేటువంటిది ఒక క్లిఫింగరే ఈ మొత్తం ఎలక్షన్స్లో ఒక కీలకమైనటువంటి టర్నింగ్ పాయింటే. బట్ మేబీ ఆమె గెలుస్తుందా ఓడుతుందా అనేటువంటిది ఇంకొక రౌండ్లో తేలబోతుంది. బట్ స్టిల్ ఇప్పటికైతే సువేందు అధికారి ఒక సింగిల్ డిజిట్ ఓట్లతోనే లీడింగ్లో ఉన్నారనేటువంటి విషయం చెప్తుంది. ఈ రిస్క్ ముందటి నుంచి కూడా మమతా బెనర్జీ ఒక అసెస్ చేసినటువంటి ఇది పూర్తిగా ఊహించి ఇంత రిస్క్ ఉంటుందని తీసుకున్నటువంటి ఒక సీట్గానే మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మమతా బెనర్జీ అక్కడ నుంచి పోటీ చేయాలి అనేటువంటి ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఆమె ఆ ఛాలెంజ్ స్వీకరించారు. సేమ్ బీజేపీ కూడా అదే ఛాలెంజ్గా కట్టుబడి ఉంది. ఆ తర్వాత బీజేపీ అక్కడ నుంచి సువేందు అధికారి టికెట్ ఇచ్చింది. సువేందు అధికారి ఒక పెద్ద క్యాంపెయిన్ చేశారు. అక్కడ పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులు వెళ్ళారు. మమతా బెనర్జీ కూడా అక్కడ క్యాంప్ చేసింది 3-4 డేస్. ఇంత ఎలక్షనీరింగ్లో కూడా 3-4 రోజుల పాటు ఆమె అక్కడ క్యాంపెయిన్ చేశారు అనేటువంటి పూర్ణేందు బసు అనేటువంటిది ఒక పేరు తీసుకోవాలి. పూర్ణేందు బసు ఒక కీలకమైనటువంటి మంత్రి, ఆ తర్వాత మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నాయకుడు. ఎటువంటి ఆరోపణ లేనటువంటి ఒక నాయకుడిని అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు. అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టి పూర్ణేందు బస్సు ఈ మొత్తం ఏదైతే నందిగ్రామ్ ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగిందో దాన్ని మానిటర్ చేశారు. నేను అతను కొంతసేపు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ మెజారిటీ ఎంత ఉండబోతుంది సార్? భవానీ అతను లాస్ట్ టైం 60% పైగా ఓటు తెచ్చుకున్నారు, ఈసారి మీరు ఎంత తీసుకున్నారంటే ఒక్క ఓటుతో గెలిచినా మేము గెలిచినట్టే, మా కాన్సన్ట్రేషన్ మొత్తం గెలుపు మీదే ఉంటుంది, నేను ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఒక్క ఓటుతోనైనా మేము నందిగ్రామ్లో గెలుస్తాము అనేటువంటి మాట చెప్పారు. మనం ఒక రన్నింగ్ రేస్ తీసేసుకుంటే దాదాపుగా రన్నింగ్ రేస్కి సంబంధించి దగ్గరకు వచ్చింది, గెలిచే వరకు అక్కడ ఆగింది. ఎవరి సురేంద్ర అధికారి అది చెప్పాలి మనం, ఎందుకంటే చాలాసేపు చర్చించాం. కానీ ఏంటి నైనా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ రకమైన ఫైట్ ఇవ్వడానికి కారణాలు ఏముంటాయి? సువేందు అధికారి అనే ఒక అధికారి ఫ్యామిలీస్కి సంబంధించి గత 20-25 ఏళ్ళుగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అతను రాజకీయం చేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ ఎంపీగా ఉన్నారు, ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ ఎంపీగా ఉన్నారు. సువేందు అధికారి నెంబర్ 2 ముకుల్ రాయ్ వెళ్ళిన తర్వాత పార్టీ నుంచి ముకుల్ రాయ్ బీజేపీలోకి వెళ్ళిన తర్వాత మనం చూడొచ్చు నారదా స్కామ్స్ తర్వాత సిబిఐ అతన్ని పిలవడము, ఆ తర్వాత సిబిఐ పిలిచిన తర్వాత ముకుల్ రాయ్ ఒకేసారి బీజేపీలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ రాజకీయాలు జరిగాయి ఇక్కడ. ఆ నేపథ్యంలో సువేందు అధికారికి చాలా ప్రయారిటీ ఇచ్చేసి ప్రతి మీటింగ్లోనూ ఒక క్లోజ్ మీటింగ్ ఏదైతే జరుగుతుందో, కీలకమైనటువంటి నిర్ణయాలు జరుగుతుందో దాంట్లో ప్రతి విషయంలోనూ సువేందు అధికారిని ఇక్కడ ఉన్న మమతా బెనర్జీ అడిగేవారు. నందిగ్రామ్కి సంబంధించినటువంటి ఆందోళన జరిగినప్పుడు అక్కడ ఒక మొబిలైజేషన్ చేయడం, పబ్లిక్ మొబిలైజేషన్ చేయడము, స్ట్రాటజిక్ వర్క్ చేయడము, ఎవరిని తీసుకురావాలి, ఎవరిని ముందుంచాలి. కాల్పులు జరిగిన తర్వాత ఒక తీవ్రమైనటువంటి అరాచకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ టైంలో మమతా బెనర్జీని అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ చాలా వచ్చినప్పుడు ఆయన అక్కడ నిలబడి ఒక కవచంలాగా పార్టీని, ముఖ్యంగా మమతా బెనర్జీ ఆయన కాపాడినటువంటి సిచ్యువేషన్. అలాంటి వ్యక్తి కొంత ఎలివేషన్ కోరుకున్నారు. పార్టీలో అభిషేక్ బెనర్జీ రావడం ద్వారా ఒక నిమిషం, మళ్ళీ మనకు బ్రేకింగ్ వస్తుంది. మళ్ళీ మమతా బెనర్జీ లీడింగ్లోకి వచ్చారు. దాదాపు
దాదాపు 820 ఓట్ల మెజార్టీతో ఉన్నట్టు లీడ్లో ఉన్నట్టు, కానీ ఇంకా ఆ టెన్షన్ అయితే కొనసాగుతుంది, ఎందుకంటే ఇది చివరి రౌండ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. బట్ డెఫినెట్గా ఇంకా కొనసాగుతుంది ఈ మొత్తం. మళ్ళీ ఒకసారి నాకు తెలిసి ఇది రీకౌంటింగ్కి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనం అది కూడా చూస్తాం దీంట్లో, ఎందుకంటే ప్రతి రౌండ్లో కూడా దీని డెమోగ్రఫీని మనం చూడాలి. 70-30% అనేటువంటిది ఒక చాలా సింపుల్గా తీసుకోవాలి. మమతా బెనర్జీ అక్కడ 30% ఓట్లతో స్టార్ట్ అవుతారు, కానీ పోలరైజేషన్ ఎంత ఉంటుంది. మమతా బెనర్జీ, మీకు ఒక విషయం చెప్పండి, మమతా బెనర్జీని ఒక ముస్లిం అప్పీస్మెంట్ చేస్తున్నారు, ముస్లింల కోసమే పనిచేస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. ఆమె సామాజిక వర్గం మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఆమె ఒక బ్రాహ్మణ్. అంటే ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే బెంగాల్లో చూసుకుంటే చటర్జీస్, ముఖర్జీస్ అండ్ ఎవరైతే బెనర్జీస్ ఉంటారో వీళ్ళు ముగ్గురు చాలా స్ట్రాంగ్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ వీళ్ళు. అయితే ఈమెను ఒక ముస్లిం అప్పీస్మెంట్ చేస్తున్నారనేటువంటి ఆరోపణ ఉంది. నిజంగానే 35-40 ఏళ్ళుగా అటు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు కావచ్చు, లేకుంటే అప్పటికే పెద్ద ఎత్తున్నటువంటి పాపులేషన్ కావచ్చు, ఎందుకంటే పొలిటికల్గా డిసెంట్ ఫ్యాక్టర్ కాబట్టి డెఫినెట్గా అప్పీస్మెంట్ పాలిటిక్స్ అక్కడ జరిగాయి, అటు కమ్యూనిస్టుల నుంచి తృణమూల్ కాంగ్రెస్ నుంచి జరిగాయి. సో దానికి సంబంధించి అదే ఒక ఎజెండా చేసి నందిగ్రామ్లో ఎలక్షన్కు బీజేపీ వెళ్ళింది, దాన్ని ఒక ఎలక్షన్ ఎజెండాగా మార్చగలిగింది. సువేందు అధికారి ఇంకొక 2 అడుగులు ముందు వేసి చాలా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. బట్ మమతా బెనర్జీ డివిజన్ ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి విధానం చేస్తే, ఎవరైతే పూర్ణేందు బస్ ఉన్నాడో వాళ్ళ స్ట్రాటజీ ఏం చెప్పారంటే, మేము చిన్న చిన్న గ్రామాల్లో కమిటీలు వేశాం, హిందూ ముస్లింలు కలిసినటువంటి కమిటీలు వేశాం, వాళ్ళతో మేము చేసినటువంటి సంక్షేమ పథకాలను చర్చించాం. దాని ద్వారా బీజేపీ తీసుకొచ్చినటువంటి ఈ ముస్లిం హిందూ డివైడ్ని మేము కొంతవరకు తెగ్గొట్టగలిగాం. బట్ స్టిల్ చాలా వరకు ఈ ఇష్యూ జరిగింది. ముఖ్యంగా 2016-17లో ఇది ఎక్కువగా అప్పటి నుంచి మమతా బెనర్జీ 2016-17 సంవత్సరానికి సంబంధించి కాళీమాత పూజ మరియు మొహర్రం 2 కలిసి వచ్చాయి. సో అప్పుడు కాళీమాత సంబంధించినటువంటి 3 రోజుల పూజను మమతా బెనర్జీ 2 రోజులకు కుదించడం జరిగింది. దానివల్ల ఆ కుదించడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ కోర్టుకు వెళ్ళింది. కోర్టు చాలా తీవ్రంగా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని, మమతా బెనర్జీ పైన అక్షింతలు వేస్తూ ఒక తీవ్రమైనటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె పైన కొంత ముస్లిం అప్పీస్మెంట్ అనేటువంటి ముద్ర చాలా స్ట్రాంగ్గా ఉండింది. బట్ ఆ తర్వాత క్రమంలో మనం అది నందిగ్రామ్లో కూడా చూస్తున్నాం. నందిగ్రామ్లో డెఫినెట్గా పోలరైజేషన్ జరిగింది, కానీ ఎంతవరకు పోలరైజేషన్ జరిగింది, మైక్రో లెవెల్లో ముస్లిం ఓట్ బ్యాంక్ను తన వైపు తిప్పుకుంటూనే ఒక హిందూ ముస్లిం పోలరైజేషన్ సువేందు అధికారి చాలా స్ట్రాంగ్గా చేయగలిగారు. డెఫినెట్గా మమతా బెనర్జీ చాలా పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం చేసింది, ఆమె సువేందు అధికారి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేశారు, లీడర్ను క్యాడర్ను. బట్ ఇప్పుడున్నటువంటి ఈ మొత్తం ఇష్యూలో మనం చూసుకుంటే చివరి రౌండ్లో చివరి ఓట్ కౌంట్ అయ్యే వరకు కూడా మనం ఎవరు గెలుస్తారనేటువంటిది ఇప్పుడు డిసైడ్ చేయలేం. బట్ స్టిల్ ఎలక్షన్ కమిషన్ కూడా అందుకే ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా రిలీజ్ చేస్తుంది. కిషోర్, ఈ సస్పెన్స్ ఇప్పట్లో తేరేలాగా ఉంది. మళ్ళీ అధికంలోకి మమతా వచ్చినప్పటికీ మారుతూనే ఉన్నాయి, ఎప్పటికప్పుడు ఫిగర్స్ మారుతూనే ఉన్నాయి, వెయిట్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఇందాక మీ ఇస్మాయిల్ చెప్తున్నట్టుగా అవసరమైతే మళ్ళీ ఇది రీకౌంటింగ్ కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే నరసింహారావు ఒక చిన్న దీనికి కూడా ఒక యాడ్ చేసుకుంటే, ఇది ఒక రెఫరెండం అని చెప్పి కూడా ఒక రకమైన వాదన అయితే బయటకు వస్తుంది. వాట్ బెంగాల్ ఓట్స్ టుడే, నేషనల్ ఓట్స్ టుమారో అని చెప్పి ఒక రకమైన ప్రభావం కూడా బయటికి నడుస్తోంది. సో దాన్ని మనం ఏ రకంగా చూడవచ్చు? నిజంగా అలాంటి పరిస్థితులు వస్తాయా? నందిగ్రామ్కి సంబంధించినట్టు ఇందాక ఇస్మాయిల్ చేసినట్టు పూర్తి స్థాయిలో విశ్లేషించినట్టుగా ఏం కనబడుతుందంటే, అక్కడ భిన్న రకాల కారణాలు కనబడుతున్నాయి. అయినప్పటికీ అతను గట్టి పోటీ ఇచ్చాడు. అక్కడ లోకల్ లీడర్ అతను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడని ఇందాక ఇస్మాయిల్ చెప్పినట్టుగా చాలా స్ట్రాంగ్ లీడర్ అతను. అయినప్పటికీ మమతా కూడా అన్నిటికీ ఒక మెసేజ్, ఒక గట్టి మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఆమె నందిగ్రామ్ నుంచి పోటీ చేయడం ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రభావం ఉంటుంది, గట్టి లీడర్ని ఆమె ఎదుర్కొంటుందనే భావన వెళ్తుంది కనుక ఆ ఉద్దేశంతోనే ఆమె పోటీ చేసినట్టుగా మనకు కనబడుతుంది కిషోర్.